జగన్లా నా మీద కేసులు లేవు, ఇది ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉండేవాళ్ళు కాదు. ఆయన మీద కూడా కేసులు, నేను ఇంతకుముందు కూడా చెప్పాను. జగన్ మీద ఉన్నటువంటిది ఈడీ సిబిఐ కేసుల వరకు ఇది, కానీ ఆ తర్వాత మిగతా కేసులు వచ్చేటప్పటికి ఎలక్షన్స్ని రాజకీయ నాయకుడిగా ఆయన చేసే ఉద్యమాల ఆధారం కేసులు పెడతారు. అట్లాగే చంద్రబాబు మీద కేసులు కూడా అట్లాగే ఉన్నాయి. జగన్ మీద అవినీతి కేసులు చంద్రబాబు పెట్టిస్తే చంద్రబాబు మీద అవినీతి కేసులు జగనే పెట్టించాడు. ఇది ఒకళ్ళకొకళ్ళకి జరిగింది. అయితే అసలు కేసులు లేవు అంటే కుదరదు, ఖచ్చితంగా అయ్యో ఉంటాయి. ఇప్పుడు దాకా తనేమి డైరెక్ట్గా ఎలక్షన్స్ అంటే మంత్రి కానీ ముఖ్య ఇదే రాజకీయాల్లో అధికారంలోకి రాలేదు కాబట్టి అట్లాంటి కేసులు పవన్ కళ్యాణ్ మీద ఉండవు, కానీ నార్మల్ కేసులు ఆయన మీద కూడా పెడతారు. రాజకీయ పార్టీ అయిన తర్వాత పెట్టాక కేసులు సహజంగా ఉంటాయి అని చెప్పాను. బట్ అట్లాంటిది ఏమీ ఉండదు అనుకోవడానికి ఏమీ లేదనడానికి సాక్ష్యం తాజాగా ఆయన అఫిడవిట్లోనే చెప్పినటువంటి లెక్క. పవన్ కళ్యాణ్ మీద తెలుగు రాష్ట్రాల్లో 8 కేసులు ఉన్నాయి, వీటిలో ఆంధ్రప్రదేశ్లో 6 ఉన్నాయి. వాలంటీర్ల వ్యవస్థ మీద ఆరోపణలు చేశారు 2023లో గుంటూరు, విజయవాడ, ఏలూరులో కేసులు రావడం. విద్వేష ప్రసంగం చేశారు 2023 జూలైలో ఏలూరు, విజయవాడలో 2 కేసులు నమోదైనాయి. వాహనాన్ని వేగంగా నడపడంతో పాటు రూఫ్ టాప్ మీద ప్రయాణించారంటే 2022 నవంబర్లో తాడేపల్లిలో కేసు నమోదైంది. కేసీఆర్ మీద విమర్శలు చేశారు 2018లో మహబూబాబాద్లో. మీడియా మీద ఆరోపణలు చేశారని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయి.